మనకు పంచేంద్రియాలు ఆకర్షిస్తాయి. ముందు కళ్ళు వాసన చూశారనుకోండి, టేస్ట్ ఎవరైనా చెప్పారనుకోండి, బిర్యానీ వచ్చింది అనగానే అబ్బా చూద్దామా అని ఇలాంటి ఆల్రెడీ అవి ట్యూన్ అయిపోయి ఉన్నాయి. వెంటనే ఒకసారి చూసేద్దాం ఏమైందా పర్లేదు కొంచెం అని ఎప్పుడైతే అలా అనుకొని తిన్నారో అప్పుడే సమస్య. లేకపోతే మీరు చెప్పిన ఇందాక రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా ఇలాంటి వాటి వల్లే వస్తుంది. అంటే ఎక్కువ ఏ సమస్యల మీద వస్తున్నారండి మీ దగ్గరికి? ఆధునిక వైద్యంలో అంటే అలోపతిలో తగ్గట్లేదు, ఏం చేయాలో ఇంకా ఇంతే, నీకు ఇంతకంటే తగ్గదు, ఇంతకంటే ఇంకేం చేయలేము అని చెప్పిన సందర్భంలో మా దగ్గరికి వస్తారు. ఫస్ట్ కొంతవరకైనా అవగాహన ఉంటే ఒక 3 to 5% పీపుల్కు ఆయుర్వేదం వాళ్ళ జీవన విధానం నుంచినే ఉంటుంది. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆయుర్వేదం మంచిది, నువ్వు వేరే దానికి వెళ్ళొద్దు, చేయించుకోవద్దు అని ఉండేవాళ్ళు. భయం అంటే ఒక ఇంజక్షన్ అన్నా, ఒక ఆపరేషన్ అన్నా, ఒక కెమికల్ స్మెల్ అన్నా ఆ భయం ఉండేవాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు ఇదన్నీ కూడా అండి ఒక అనుభవపూర్వకంగా అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఎవరో చెప్పిందని వింటున్నారు, దానివల్ల వెళ్తున్నారు. ఇప్పుడు చాలా వాటికి అవసరం లేకపోయినా సర్జరీలు చేసుకుంటున్నారు. మనకు ఒక సర్వేలో కూడా 55% ఆఫ్ సర్జరీస్ అనవసరంగా ఉండేది అని చెప్పని మనకు తేలుతోంది, తెలిసిందే కదా. అంటే అక్కడ వాళ్ళని ఇప్పుడు చూడండి, ఏ వ్యక్తినైనా అప్పుడు ఎలా మోటివేట్ చేస్తారో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.